I think you all understand very well. Yes, sir. Mr. Gopi, ఆ దేశద్రోహులు ఉన్న స్కైలాబ్ ను అటాక్ చేయడానికి మన సైంటిస్టులు స్పెషల్ గా ఒక రాకెట్ ని కనిపెట్టారు. అందులో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. దాదాపు స్కైలాబ్ దగ్గరకు వస్తున్నాం. ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. షాకా మ్యాగ్నెటిక్ మెయిన్ ఆన్ చేయి. భయపడకండి. స్కైలాబ్ మ్యాగ్నెటిక్ పవర్ మన రాకెట్ మీద పనిచేస్తుంది. మన ప్రయత్నం లేకుండానే మనం స్కైలాబ్ ని చేరుకోబోతున్నాం. బీ బ్రేవ్ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు మాకు బందీలయ్యారు. ఇక మా నుంచి తప్పించుకోవడం అసాధ్యమైన విషయం. 2 నిమిషాల లోపల మీ అంతటా మీరే లొంగిపోయి బయటకు వచ్చారా సరే, లేదా 121 సెకండ్ లోపల మీరు మీ ర్యాకెట్ బూడిదపాలైపోతుంది. నా శక్తిని ఛాలెంజ్ చేయడానికి ప్రయత్నించదు. కమౌట్, బయటకు రండి. మిస్టర్ ధర్మరాజ్, మేము బయటకు వస్తున్నాం. నీ మాటలకు భయపడి మాత్రం కాదు, నిన్ను ఓడించడానికి. కమాన్. వాళ్ళిద్దరితో పాటు ఏజెంట్ 111 కూడా నా దగ్గర తీసుకురండి. నువ్వు ఈ ముఠాకు చెందిన మనిషివా? ఆశ్చర్యంగా ఉందా? అవును. ప్రేమ నటించి నిన్ను మనసారా ప్రేమించిన మనిషి చావుకు కారకురాలమైన నిన్ను చూస్తుంటే ఆడది ఇంతకు తెగించగలదా అని ఆశ్చర్యంగానే ఉంది. అమాయకుడైన రమేష్ ను పొట్టన పెట్టుకోవడానికి నీకు మనసులో ఒప్పింది.
ఆల్ ఇన్ ద గేమ్. బాస్ చెప్పినట్టు చేయడమే నా విధి. పద. వెల్కమ్ మిస్టర్ గోపి, వెల్కమ్. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప